ఎవరు పిలవకుండానే, వెళ్ళమని చెప్పకుండానే తనకు తానుగా స్వచ్ఛందంగా తనకు తాను ప్రేరేపించబడి మనుష్యులను ప్రేమించిన వాడే మనుష్యులను. ఇప్పుడు యేసు ప్రభుని ఎవరైనా వెళ్ళు నెట్టారు? ఎవరైనా నెట్టారా? వెళ్ళు అని నెడితే వచ్చాడా? ఎలా వచ్చాడు? తనకు తానుగా స్పందించి తనకు తానుగా ప్రేరేపించబడి మన మీద ఉన్న ప్రేమ చేత నేనున్నాను, నన్ను పంపు ప్రభువా అన్నాడు. అప్పుడు దేవదూతలందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూస్తున్నారు. కెరూబులు శరాపులు అని చూస్తూ ఉండగా యేసు ప్రభువారు తాను కూర్చున్న సింహాసనం మీద నుండి పైకి లేచాడు. తానున్న సింహాసనం మీద నుండి పైకి లేచి కిరీటాన్ని పక్కన పెట్టాడు, రాజవస్త్రాలు తీసివేశాడు, బంగారు ఆభరణాలు తీసివేశాడు. తనకు మహిమగా వస్త్రాన్ని ధరించుకున్నటువంటి ఆ మహిమ వస్త్రాన్ని తీసివేశాడు. ఎలా వచ్చాడు? కిరీటం లేనివాడై, సింహాసనం లేనివాడై, బంగారు ఆభరణాలు లేనివాడై, ఇంకా చెప్పనా, మహిమను, బలాన్ని, సమస్తాన్ని మన కోసం ఆయన అక్కడ వదిలిపెట్టేసి ఏమీ లేనటువంటి నిరుపేదగా ఈ లోకానికి వచ్చాడు. నెడితే వచ్చాడా? ఎవరైనా పంపితే వచ్చాడా అంటే నెట్టకుండా, ఎవరో వెళ్ళమనకుండా తనకు తానుగా వచ్చాడు. నువ్వు వెళ్తావు? ఎవరైనా ఇంట్లాగా కష్టాల గుండా వెళ్ళాలంటే నువ్వు వెళ్తావా? చేయెత్తుతావా? చిన్న మాట చెప్తా వినండి. ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంది అక్కడ. ఏముందమ్మా అక్కడ? నేను మధ్యలో మీకు వాకింగ్ కంటే బాగా కనెక్ట్ అవుతాయి. మీకు బాగా అర్థమైందా? వాకింగ్ కంటే కూడా ఈ బాగా కనెక్ట్ అవుతాయి. వెంటనే ఇంటికి వెళ్ళినా కూడా గుర్తుపెట్టుకుంటా, మర్చిపోకుండా. ఓ పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంది దేవుని బిడ్డలారా. స్విమ్మింగ్ పూల్లో ఒక అనౌన్స్మెంట్ చేస్తున్నారు. ఏమని? ఎవడైనా ఈ గట్టు నుండి ఆ చివరి గట్టుకు ఈదుకుంటా వెళ్తే, ఎవడైతే ఈదుకుంటూ ఆ గట్టుకు వెళ్తాడో ₹1,00,00,000 బహుమానం అన్నాడు. మంచి ఆఫరు. దాంతోపాటు ఉద్యోగం కూడా ఇస్తాం, బంగారు ఆభరణాలు కూడా ఇస్తాం, విలువైన వస్తువులు కూడా ఇస్తామనగానే అనౌన్స్మెంట్ విన్న వాళ్ళు చాలా ఆశగా ముందుకు వచ్చారు. గబగబ వచ్చారు. అనౌన్స్మెంట్ చేసినాడు అన్నాడు, ఇవన్నీ పొందుకోవాలంటే మీరు స్విమ్మింగ్ పూల్లో దూకాలి. అయితే చిన్న విషయం ఏంటంటే, ఇది చెప్పాలి నేను, ఏంటంటే స్విమ్మింగ్ పూల్లో చాలా ముసళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఎంత స్పీడ్గా వచ్చారో నెమ్మదిగా వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఇంకా ఎవడో రాడా అనుకుంటూ ఉంటుంటే మా నీళ్ళల్లో పడితే శబ్దం వచ్చిద్దా రాదా? నీళ్ళల్లో పడితే శబ్దం వచ్చిద్దా రాదా? బుడుగ్గు అంటారు కదా, అట్లాగా శబ్దం వచ్చింది. ఎవడో పడినట్టుగా శబ్దం వచ్చింది. ఈలోపు జనాలందరూ ఆశ కలిగి ఆశ్చర్యకరంగా ఎవడు దూకాడు, ఇంత సాహసం ఎవడు చేశాడని చెప్పేసి స్విమ్మింగ్ పూల్ దూకుతూ ఉంటుంటే వాడు ఈదుకుంటూ అవతల గట్టులోకి. ఇంకా విలేకరులు, జర్నలిస్టులు అందరూ కూడా మౌతులు. ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళందరూ కూడా? అర్థమవుతుందా? బస్సు కింద పడి కాళ్ళు ఇరిగినా కూడా అతన్ని ఇంటర్వ్యూ చేస్తాను, ఎలా పడ్డావు? అర్థమవుతుందా? ఇలాగ జర్నలిస్ట్ ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఏమనంటే, అయ్యా ఇంత పెద్ద ముసళ్ళు కలిగినటువంటి స్విమ్మింగ్ పూల్లో ఎలా దూకగలిగావు? ఫస్ట్ నుంచే ధైర్యం ఎక్కువ నీకు? నీ పేరు ధైర్యమా? నీ ఇంటి పేరు ధైర్యమా? నీకు ఇంత ధైర్యం ఎలా వచ్చింది? లెక్క చెప్పాలంటే నీకు డబ్బులు బాగా అవసరమా? అందుకే దూకావా ప్రాణం లెక్క చేయకుండా అంటే, అందరిని ఆగండి అన్నాడు. ఆగండి అని చుట్టూ చూస్తున్నాడు. ఏం చూస్తున్నారండి అంటే, నన్ను నీళ్ళలోకి తోసేసినోడు ఎవడో మీకు అర్థం